ఓ 20-30 ఏండ్ల కింద ఏ ఇంటికి పోయినా ఓ పండ్ల చెట్టు 2-3 తీర్ల పూల చెట్లు ఓ చింత చెట్టో యాప చెట్టో కానొస్తుండే. ఎండాకాలం వచ్చిందంటే అంత చెట్ల కిందనే ఉండేది. పెద్ద మనుషులు అయితే మంచిగా మంచం వేసుకొని ఆడనే ఒరిగేది. కానీ ఇప్పుడు చూద్దామన్న చెట్లు కానొచ్చుడే లేదాయే. ఆడోటి ఉన్నా కొట్టేసి బంగ్లాలు లేపవట్టిరి. కానీ ఓ ఊర్లో అట్లా లేదు, ఇంటింటికి చెట్లే ఉన్నాయి. కాకుంటే అవేం చెట్లు అనేదే అసలు ముచ్చట. మొగుల్ మించి చూస్తే ఊరంతా చెట్లతోనే నిండిపోయింది పో. ఏ ఇంటికి పోయినా చుట్టూ చెట్లే ఉన్నాయి. మంచిగా చూడుర్రి, అన్ని సుత ఎర్రచందనం చెట్లే. అట్లా అని ఈ ఊరున్నది ఆంధ్ర శేషాచలం అడవుల్లా కాదుల్లో, పక్క తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లున్న ములుగు జిల్లా కొత్త గుంపు అనే ఊర్లా కర్రెగుట్టల పొంటే ఉంటది. ఏజెన్సీ ఏరియానేనాయే అడవులా చెట్లుండయా అంటారేమో. తిరుపతిలో తప్ప ఏడ దొరకని ఎర్రచందనం చెట్లు ఈడ ఇంటికి ఓ 2-3 ఉన్నాయి. గమ్మతేందంటే ఇవేం చెట్లు, వీటితోని ఏం ఫాయిదా ఉంటదనేది వీళ్ళకి ఎవ్వరికి సుత తెలియదు. ఉపయోగం ఏం ఉంటుందో ఉండదో మాకు తెలియదు. కానీ అయితే అప్పుడు ఒక ఎర్ర చెట్లు అమ్ముకుంటూ వస్తే అమ్ముకుంటే ఆ చెట్లు తీసుకున్నాం. ఒక మొక్క వచ్చి 500-600 వేసి పెట్టి కొనుక్కొని వేసుకున్నాం. చెట్లుంటే ఇంత నీడుంటది, సల్లగొస్తుందని పెంచిండ్రు తప్పితే అంతకు మించి వాళ్ళకి ఏం తెలియదట. ఇండ్ల చుట్టూ లక్షల విలువ చేసే ఎర్రచందనం చెట్లున్న ముచ్చట సుత తెలియదంటే చూడుర్రిగా. రేటు విలువ అనేది ఎంత ఉంటాయని మాకు తెలియదు. ఏదంటే ఇంకా పెంచుకుంటాడంటే చెట్టు ఉంటే మంచిది కదా అని పెంచుకోవాలి. అదే ఏరే తాను ఉంటేనా ఈ పాటికి పోతం పెట్టి దుంగలన్నీ అమ్ముకుందరు. గీ ముచ్చట తెలిస్తే పనిమంతులు మీ ఊరు చుట్టే తిరుగుతారేమో. జర చూసుకోండ్రే అన్నలు.